ఇగో గోడకు వేలాడేసిన తుప్పు తుపాకీ కేసీఆర్ అని ఎవరు కేటీఆర్ అంటారు. తుప్పు తుపాకీ ఉంటుంది కదా, గోడకు వేలాడిస్తే ఏమవుతుంది? తుప్పు పట్టిపోతుంది. అంటే తుప్పు పట్టిన తుపాకీ అన్నట్టు. ఎవరు? కేటీఆర్. సారీ కేసీఆర్. అది ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లే, కేటీఆర్ చెప్తున్నాడు. గోడకు వేలాడిసిన తుపాకీ కేసీఆర్ అన్నాడు. గోడకు వేలాడిస్తే ఏమవుతుంది? తుప్పు పడిపోతుంది. తుప్పు పడిపోతుంది. పని చేస్తుందా? పని చేయదు. దాన్ని రిపేర్ చేసి అది ఒకవేళ ఫైర్ చేస్తే రివర్స్ అయినా అవసరం లేదు. అతడు సినిమాలు ఉంటాయి కదా, గోడకు వేలాడిసిన తుపాకీ తీసుకుపోయి కాలిస్తే వానికే రివర్స్ అవుతుంది, విలన్కే. తుప్పు పట్టిన తుపాకీ కేసీఆర్ అని పరోక్షంగా ఎవరు? కేటీఆర్ అంటా ఉన్నాడు. ఎప్పుడు పేరాలో ఎప్పుడు బయటికి రావాలో ఆయనకు బాగా తెలుసట. బాబా కేసీఆర్ మాట్లాడిపోయిన సంచలనమే. దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. ఉద్యమంలో పీసీ చీఫ్ ఎక్కడున్నాడు? అలాంటి వ్యక్తి ఉద్యమం గురించి మాట్లాడే విడ్డూరం. తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్ష దివస్ లో వ్యాఖ్యలు అంటూ చూస్తున్నాం. సో దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. ఈ పనికి ఈ జూబ్లీస్ ఎన్నికలనే గెలవలేదు మీరు, మిగతా 10 దాంట్లో గెలుస్తారా? గివే గీ పొగరుబోతు వగరుబోతు ముచ్చట్లే బంద్ చేయండి. తుపాకీ గోడ మీద తుపాకీ కేసీఆర్ అంటే ఈ డైలాగ్ బంద్ చేయండి. ఏంది గోడ పెట్టిన తుపాకీ ఏంది? తుప్పు తుపాకీ అవుతుంది. అది తుప్పు పడిపోతుంది. తుప్పు పడిపోతే ఏమైతే పని చేస్తా పనికి రాదు. కేసీఆర్కి చిత్తశుద్ధి ఉంటే బయటికి రావాలి. ఏమంటే కేసీఆర్ పడుకున్నా లేచినా రాకున్నా పోయినా సంచలనం ఉంటుంది. ఈ మాటలు బంద్ చేయరు రాబాయి. ఫస్ట్ ఈ మాటలు బంద్ చేయరు. మీరు బంద్ చేస్తే బాగుపడతారు. లేదంటే మీ ఏం చేసినా మీరు అధికారులకు రారు. సో దీని గురించి చదువుతాం ఏమంటుండో. దీక్షా దివస్ అట. దొంగ దీక్షలు చేసి మీ కుటుంబం మొత్తం కూడా 10 ఏళ్ళు అరాచక పాలేసారు కదా మీరంతా. లక్షల కోట్లు దోచుకున్నారు కదా దుర్మార్గులు మీరు. తెలంగాణ పేరిట, తెలంగాణ సెంటిమెంట్ పేరిట 1200 మంది అమరవీరులను పట్టించుకోలేదు. లక్షలాది మంది ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో తమ జీవితాలు త్యాగం చేసే వాళ్ళని పట్టించుకోకుండా కేవలం 10 సంవత్సరాలు ఊరేగినటువంటి జల్సాలు చేసినటువంటి దుర్మార్గులు మీరు కదా, కల్వకుంట్ల కుటుంబం కదా. అసలు మిమ్మల్ని పాపం అంటే తెలంగాణకు పాపం తెలియటట్టుందిరా నాయన. మీరు మాట్లాడుతున్నారు. మీ బతుకులు మీ కథ. ఉద్యమ చరిత్ర చాటు చెప్పాలట. అవును, ఉద్యమ చరిత్ర అంటే ఎవరు? 1200 అమరవీరుల చరిత్ర రాసిరా మీరు 10 ఏళ్ళల్లా. లక్షలాది మంది ఉద్యమకారుల జీవితాలు రాసిరా 10 ఏళ్ళల్లా. ఇప్పుడు రాసిరు ఉద్యమ చరిత్ర ఏంది? కేసీఆరా? 100 లక్షలాది మంది ఉద్యమకారులు కేసీఆర్ ఒక్కడు అంతే. కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ రాలేదు. ఈ సమాజం అంతా ఏకమై సబ్బండ వర్గాలు ఏకమై కదిలితే తెలంగాణ వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. మీ అయ్య చేస్తే రాలేదు. మీ అయ్య తాయి పన్నాడు కదా, ఖమ్మం హాస్పిటల్లో తాయిండు కదా, జ్యూస్ తాగిండు కదా. అప్పుడు ఉస్మానియా విద్యార్థులు కదా, ఆ జ్యూస్ కాదురా మా రక్తం తాగురా అంటే అప్పుడు మళ్ళీ దీక్ష కూర్చున్నాడు కదా. దొంగ దీక్ష చేసింది కేసీఆర్ కదా. ఏం మాట్లాడుతున్నారు నాయన మీరంతా? మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారా? ఉద్యమ చరిత్ర అట. ఉద్యమ చరిత్ర అంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ చరిత్ర, కాకతీయ యూనివర్సిటీ ఉద్యమ చరిత్ర, ఉద్యమకారుల ఉద్యమ చరిత్ర. అంతేగాని కేసీఆర్ అమరవీరులది, ముఖ్యంగా అమరవీరులది ఉద్యమ చరిత్ర. జేఏసీలో ఉన్నట్టు సంఘాల ఉద్యమ చరిత్ర. కేసీఆర్ ఒక్కది ఉద్యమ చరిత్ర కాదు. కిందికే మిమ్మల్ని తెలంగాణ సమాజం తిరస్కరించేది. ఈ పనికిమాలిన ముచ్చట్లు బంద్ చేయండి రా బాయ్. పనికిమాలిన ముచ్చట్లు బంద్ చేసి తెలంగాణ కోసం ఇంకా మీరు తెలంగాణ ప్రజలకి అమరవీరుల స్తూపం ముందు నీ చెల్ల ఎట్లయితే బహిరంగ క్షమాపణ చెప్పిందో మీరు కూడా బహిరంగ క్షమాపణ చెప్పండి. మీరు చేసినట్టు లోపాలు ఒప్పుకొని అప్పుడే మిమ్మల్ని తెలంగాణ క్షమిస్తుంది. అప్పటిదాకా క్షమించిన విషయంలో గుర్తుపెట్టుకోవాలి.